హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను ఎప్పుడు చేసినట్టు కాకుండా రోటీ బీట్రూట్తో చేశాను. మా పిల్లలు కావాలి అంటే ఇలా చేశాను. దానికి కావాల్సిన ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే 1 కప్ వరకు గోధుమ పిండి తీసుకున్నాను. అందులోనే సాల్ట్, కొద్దిగా వేడి నీళ్ళు. నేను అయితే ఒక బీట్రూట్ తీసుకున్నాను. ఆ బీట్రూట్ని ఇలా పేస్ట్ చేసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం. మీకు ఇంకా కలర్ కావాలి అంటే బీట్రూట్ 2 వరకు వేసుకోవచ్చు. ఇందులో అయితే లైట్గా కనిపిస్తుంది, వాటర్ వేసిన కొద్దీ కలర్ అనేది ఎక్కువ అవుతుంది. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడైతే కూర చేసుకుందాం. నేను ఒక 5 కట్టల వరకు పాలకూర తీసుకున్నాను. బంగాళదుంప వచ్చేసి 1, టమాటీలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, గ్రీన్ పీస్ కొద్దిగా తీసుకొని ఇప్పుడైతే మనం కూర ఎలా చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఒక కడాయిలోని ఆయిల్ వేసుకొని 1 స్పూన్ వరకు జీరా వేసుకొని, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకొని అందులోనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకుని వేయించుకోవాలి. అలాగే మనం ఇది వేగిన తర్వాత బంగాళదుంపలు యాడ్ చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత పాలకూర కూడా వేసేసుకోవాలి. వాటర్ దగ్గరికి అయిపోతుంది. ముందైతే మనం వాటర్ అసలు వేసుకోవద్దు దీంట్లోని. ఈ పాలకూర వేసుకోగానే వాటర్ అనేది ఫామ్ అయిపోతుంది. మీరు ఇలా కోసుకునే బదులు పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు. ఎప్పుడు పేస్ట్ లాగే కాకుండా ఇలా చిన్నగా కట్ చేసుకుని ఇలా కూడా వండుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించేస్తున్నాను. ఇప్పుడైతే మగ్గిపోయి పాలకూర కూడా ఇప్పుడు ఇందులోని గ్రీన్ పీస్ వేసేసుకొని టమాటాలు కూడా వేసేసుకొని ఈ 2 మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఆ టమాటా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా టమాటాలు మగ్గిన తర్వాత అందులోనే ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు కూడా కొద్దిగా వేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ వరకు సాల్ట్, 1/2 స్పూన్ వరకు కారం వేసుకొని మసాలా అంతా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేయగానే వాటర్ అనేది ఫామ్ అయిపోతుంది. అసలు వాటర్ వేయకండి మీరు. 5 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇలాగా కూర అనేది దగ్గరగా అయిపోతుంది. మొత్తానికి కూర మొత్తం ఉడికిపోయింది. ఇది రోటీతో చాలా బాగుంటుంది. మీకు లాస్ట్ కావాలి బటర్ ఉంటే బటర్ యాడ్ చేసుకోండి. అంతే అండి, ఈ కూర అయితే అయిపోయింది. ఇప్పుడు రోటీలు ప్రిపేర్ చేసుకుందాం. రోటీ పిండి వచ్చి బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు రోటీలు అయితే రెడీ చేసుకుందాం. ముందు ఇలా పెద్దగా ఒక రోటీలా చేసేసుకొని దాన్ని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న షేప్లో కట్ చేసుకున్నాను. ఒకేసారి ఇన్ని చేసుకోవచ్చు అనమాట, మనం ఒక్కొక్కటి తీసుకునే బదులు. అలాగే మీకు పెద్దగా కావాలి అంటే ఒక పెద్ద సర్కిల్ టైప్ తీసుకొని కట్ చేసేసుకోండి. ఇలాగ మొత్తం అంతటిని చిన్న షేప్లో కట్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం అంతా ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలాగే మనం ట్రయాంగిల్ షేప్లో కూడా చేసుకోవచ్చు. స్క్వేర్ టైప్ కూడా చేసుకోవచ్చు. ఒక సర్కిల్లా చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలాగే ఒక స్క్వేర్ టైప్లో కూడా మనం రెడీ చేసుకోవచ్చు. మొత్తం అంతా మనం నచ్చిన షేప్లో చేసుకొని ఇప్పుడు రోటీలు అయితే కాల్ చేసుకుందాం. ఇలా పిల్లలకి చేసి పెడితే డైరెక్ట్ బీట్రూట్ తినరు కదా పిల్లలు. ఇలాగా చేయడం వల్ల హెల్త్కి కూడా మంచిది. అలాగా క్యారెట్తో కూడా చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ కానీ స్నాక్స్ బాక్స్లో కానీ ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇలాగ మొత్తం అన్నీ ఒక్కొక్క షేప్లో చేసుకొని రెడీ చేసి పెట్టేసుకుంటే ఎంత ఇష్టమైన బీట్రూట్ రోటీలు రెడీ అయిపోయాయి. అలాగే మనం నచ్చిన షేప్ చేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్కి కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. ఈ రోటీకి ఈ కూరే బాగుంటుందని కాదు, నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏదైనా బాగుంటుంది. అలాగే మష్రూమ్ కూడా చాలా బాగుంటుంది. పన్నీర్ మష్రూమ్ కూడా బాగుంటుంది. సరే ట్రై చేసి చూడండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీ ముందు ఉంటాయి.